అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం. కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం, 40 లక్షల వ్యయంతో 4 శ్మశాన వాటికల నిర్మాణం, అభివృద్ధి పనులు, 42 లక్షల వ్యయంతో 7 అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, 24 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, 32 లక్షల విలువైన ఉపాధి హామీ పనుల కల్పన, 7.5 లక్షల వ్యయంతో పశు వైద్యశాల నిర్మాణం, 10 లక్షల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, 113 మందికి ఎన్టీఆర్ గృహాల మంజూరు, 110 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు. నరసరావుపేట పట్టణానికి కోతవేటు దూరంలో కర్నూలు గుంటూరు రాష్ట్ర రహదారిపై ఉన్న జొన్నలగడ్డ గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పలువురు నాయకులు అధికారం చెలాయించారు. అయితే గ్రామంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు 4 కోట్ల వ్యయంతో గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామస్తులకు చేరువ చేశారు. గ్రామంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు, సైడ్ కాలువల నిర్మాణాలు జరిగాయి. ఎస్సీ, బీసీ కాలనీలలో గతంలో వర్షం కురిస్తే కాలనీ వాసులు ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఆ కాలనీలో వేసిన సీసీ రోడ్లు రాజధాని నగరంలోని రోడ్లను తలపిస్తున్నాయి. బీసీ కాలనీలో 10 సంవత్సరాల నుంచి ఎవరు తాగిదలుచుకున్న రోడ్లు కూడా ఇలా డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ 60 లక్షలు పెట్టి రోడ్లు వేయించాడు బాగా. పోతే ఒకసారి కృష్ణారెడ్డి కొడుకు కూడా వచ్చాడు, బురదలో నడిచాడు, కానీ రోడ్డు చెప్పినా కూడా వేపిస్తామన్నారు. అంతే 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయకుండా వదిలిపెట్టేశారండి. వీళ్ళు వచ్చారు, శుభ్రం రోడ్లు వేశారు, బాగుందండి. ఇప్పుడు శివప్రసాద్ గారు శివరామ వాళ్ళిద్దరు పుణ్యాన్ని అట్నం బాగా ఇదైపోయింది. కాలనీ మొత్తం రోడ్లు వేశారండి. అక్కడ రోడ్డు మాకు కావాలని అడిగేవాళ్ళు లేరు ఇక్కడికి ఈ కాలనీలో. ఆ గత అసలు వర్షం పడితే రావాలి కదండి ముందు బీసీ కాలనీలోకి. అంత బురదలో నాటం లోకడా నడిచాడు ఆయన ఎమ్మెల్యే కొడుకు కృష్ణారెడ్డి కొడుకు, ఆయన పేరు మహేష్ రెడ్డి కూడా వచ్చి ఇట్లా ప్యాంటు పైకి పట్టుకొని నడిచాడండి ఆయన. నడితే సార్ మరి ఇది ఎట్ట ఇది కాతి అయిపోయింది, అలా కావాలని వదిలిపెట్టారండి. ఇది వదిలిపెట్టి మరి ఇది నాన్న వదిలిపెట్టేసారంటే వేపిస్తామన్నాడు, వేపించలేదు ఆ 10 సంవత్సరాల వాళ్ళు.
స్పీకర్ గారు వచ్చిన తర్వాత మరి ఏంటంటే వేయిపోయిండమ్మా, ఎక్కడుంటే అక్కడ మొత్తం వేయించేసామన్నాడు. మొత్తం వేయించాము. ఇక్కడే కాదు, జొన్నగడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మొత్తం వేయించాం. గ్రామ పరిధిలోని శ్మశాన వాటికలు పిచ్చి చెట్లు మొలిచి వర్షాకాలంలో గ్రామస్తులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన స్వర్గపురి శ్మశాన వాటికల అభివృద్ధి పనులలో భాగంగా జొన్నలగడ్డ గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలను 40 లక్షల వ్యయంతో పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్మశాన వాటికలను ఉపయోగించుకుంటున్నారు. గ్రామంలో అంగన్వాడీ భవనాలు లేకపోవడంతో అద్దెలకు తీసుకున్న వసతులు లేని ఇళ్లల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. గత 2 ఏళ్లలో సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గ్రామంలో 42 లక్షల రూపాయల వ్యయంతో 7 అంగన్వాడీ భవనాలను అత్యంత సుందరాయమానంగా రూపుదిద్దుకున్నాయి. మరోవైపు గ్రామంలోని పాఠశాలల్లో 4 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఇక్కడ జొన్నలగడ్డలో మొత్తం 5 సెంటర్లు, రెడ్డిపాలెం ఒకటి 6 సెంటర్లు ఉన్నాయి. 6 సెంటర్లకి బిల్డింగ్ అనేది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జొన్నలగడ్డలో మొత్తం 6 సెంటర్లు నిర్మిస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలలో తరగతి గదులు సరిపోక విద్యార్థులు చెట్ల క్రింద కూర్చొని చదువుకునే పరిస్థితిని చూసిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు జిల్లా పరిషత్ అధికారులతో చర్చించి 23.5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించి స్కూలులో గదుల నిర్మాణంతో పాటు మధ్యాహ్న భోజన పథకం కోసం అన్ని వసతులతో వంట గదులను నిర్మించారు. ప్రస్తుతం ఆ స్కూల్లోని విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసిస్తున్నారు. మండల పరిషత్ ఉన్నత పాఠశాల జొన్నలగడ్డ నర్సరావుపేట మండలం నందు పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మా పాఠశాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అదనపు తరగతి గదులను నిర్మించడం, అదేవిధంగా మరి ఆర్చి కాంపౌండ్ వాల్ విత్ ఆర్చి నిర్మించడం, అదేవిధంగా మరి కార్పొరేట్ వాళ్ళ యొక్క పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారితోటి ఒక అధునాతనమైన టాయిలెట్ని, అదేవిధంగా విద్యార్థులకు యూరినల్స్గా మరి బాయ్స్కి గర్ల్స్ కలిపి 20 యూనిట్స్ ఉండేటట్టుగా యూరినల్స్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి ఇంతకుముందు ఉన్న మాకు ఈ ప్లేస్ అదనంగా యాడ్ చేసి కాంపౌండ్ వాల్ నిర్మించి మరి ఇప్పుడు రామ్మోహన్ రావు గారి సారథ్యంలో మా పాఠశాలకి కావలసిన అన్ని వసతులు కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాటర్ లైన్ మరి హ్యాండ్ వాష్కి మరి స్పీకర్ గారి యొక్క స్ఫూర్తితోటి హ్యాండ్ వాష్కి ట్యాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్యాప్స్కి మరి పిల్లలు కూడా ప్రతిరోజు కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడ 249 మంది విద్యార్థులు 1 నుండి 9వ తరగతి వరకు చదువుతూ ఈ సంవత్సరం మాకు అప్గ్రేడేషన్ రావడం వలన 9th క్లాస్ కూడా వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం 10th క్లాస్ కూడా వస్తుంది. గతంలో మా పాఠశాలలో 130 మంది ఉండే విద్యార్థులు
మరి ఈరోజు 250 మంది పైన ఉండి నెక్స్ట్ ఇయర్ వచ్చేదలికే 300 టార్గెట్ని రీచ్ అవుతామని ఆశిస్తూ ఉన్నాం. మరి దీనికి సహకరిస్తున్న గ్రామస్తులు, అదేవిధంగా మండల విద్యాశాఖాధికారి, మరి అదేవిధంగా గౌరవనీయ స్పీకర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పాడి పంటలకు నెలవైన జొన్నలగడ్డ గ్రామంలో పశువులకు వైద్య సౌకర్యం కల్పించేందుకు సభాపతి డాక్టర్ కోడెల సహకారంతో 7 లక్షల వ్యయంతో పశువుల ఆసుపత్రి నిర్మాణం సాకారమైంది. గ్రామ పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులు 6 లక్షల వ్యయంతో డొంక రోడ్డు నిర్మాణం జరిగింది. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొలాలకు వెళ్ళగలుగుతున్నారు. గ్రామ పరిధిలో సుమారు 32 లక్షల రూపాయల వ్యయంతో ఉపాధి హామీ పనులు జరిగాయి. 100కు పైగా ఇంకుడు గుంటలు, 21 వర్మీ కంపోస్ట్ యూనిట్ల నిర్మాణాలు చేపట్టి రైతులు గ్రామంలో పాడి పంటలతో పాటు స్వయంగా ఎరువులు తయారు చేసి పొలాలకు, పంటలకు ఉపయోగిస్తున్నారు. జొన్నలగడ్డ ఉపాధి హామీ పనులు 2014-15 చూస్తే 8 లక్షల రూపాయలు పని జరిగిందండి. 2015-16 8,50,000 జరిగింది. 2016-17 15 లక్షల పనులు జరిగినాయి. గతంలో చూసుకుంటే 50 గ్రూపులు ఉండేవి, ఇప్పుడు 66 గ్రూపులు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మందికి పని కల్పించడానికి ట్రై చేస్తామండి. నాడాపులను వర్మీలు వచ్చేసరికి 21 కట్టించామండి. నాడాపులు 8 కట్టించామండి. ఇంకా ఎక్కువగా ప్రజలను మోటివేట్ చేసి ఇంకా కట్టిస్తామండి. దీని అంతటికీ మన సభాపతి స్పీకర్ గారు సారథ్యంలో ఇంకా ఎక్కువ మందికి పని చూపించే ప్రయత్నంగా చేస్తామండి. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గ్రామ పరిధిలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల ఆధ్వర్యంలో 9 లక్షల రూపాయల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. ఇళ్లు లేని 113 మందికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద పక్కా గృహాల నిర్మాణాలు జరిగాయి. 80 మందికి దీపం పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. 110 మందికి సామాజిక పెన్షన్లు, 375 మందికి రేషన్ కార్డులు అందజేశారు. గతంలో గ్రామంలో ఎలాంటి సంక్షేమ పథకాలు తమ దరి చేరలేదని సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సహకారంతో తమ గ్రామంలో సంక్షేమ పథకాలన్నీ అర్హులైన పేదలకు చేరువ అయ్యాయని గ్రామస్తులు అన్నారు. మా అమ్మాయికి లోగడ ఇల్లు లేదండి. డాక్టర్ గారు వచ్చినాక ఇల్లు సెలక్షన్ అయింది, కట్టుకుంటున్నారండి. డాక్టర్ గారికి, శివరాం గారికి మా ధన్యవాదాలండి. మాకు ఇల్లు సెలక్షన్ అయిందండి. ఫౌండేషన్ వరకు చాలా సంతోషంగా ఉందండి. గత 10 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాం ఇల్లు కట్టుకోవాలని, కానీ కుదరలేదు. ఇప్పుడు డాక్టర్ గారు స్పీకర్ గారు అయిన తర్వాత ఈ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో కానీ ఎలాగైనా ఇల్లు వచ్చేసింది, కట్టుకున్నాము. వచ్చి కూడా ఇళ్ళల్లోకి వచ్చేసి కూడా 3 నెలలు అవుతుందండి మేము గృహప్రవేశం చేసి కూడా. గ్రామంలో నీరు చెట్టు పథకంలో భాగంగా 20 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రామంలోని 14 మంది రైతులకు ఆయిల్ ఇంజన్లు, 30 మందికి తైవాన్ స్ప్రేయర్లతో పాటు మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో 120 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు, నీళ్ల మందులు పంపిణీ చేశారు. మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో
33 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,20,000 రూపాయల చొప్పున బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2, కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 రుణాలు అందజేశారు. గ్రామంలో రైతులకు 2.5 కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరిగింది. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సహాయ సహకారాలతోనే గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని జొన్నలగడ్డ గ్రామస్తులు అంటున్నారు. మాకు ఈ జొన్నలగడ్డ గ్రామానికి డాక్టర్ గారి తరఫున చాలా ఉచితంగా ఈ తైవాన్ స్ప్రేలు కానీ, ఈ నీళ్ళ ఇంజన్లు కానీ, ఈ ఇత్తనాలు సరఫరా చేయడంలో కానీ మాకు అన్ని సానుకూలంగా సహకరిస్తున్నారండి. యార్డు తరఫున స్టాఫ్ కానీ మాకు అనుకూలంగా వాళ్ళన్నది రేపు కాకపోతే ఎల్లుండైనా మాకు బాగా టయానికి అన్నీ అందిస్తున్నారండి. డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే మాకు అన్నీ బాగా సకాలం టైంలో అందుతున్నాయండి. మాకు వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా నీళ్ళ ఇంజన్లు, స్ప్రింక్లర్ పైపులు, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్ను ఇచ్చారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో రైతుకి ఇబ్బందికరం లేకుండా జరిగిపోతుంది. 10 తారీఖు 10 తారీఖు పింఛన్ బాగా ఇస్తున్నారు. 1500 డాక్టర్ గారు వచ్చినాక బాగానే పింఛన్ బాగా ఇస్తున్నారు. 110 మంది కొత్త వాళ్ళు 110 మందికి కూడా పింఛన్లు నెల 10 తారీఖు 27 ఇళ్ళు కట్టించుకున్నారు. మళ్ళీ ఒక 110 శాంక్షన్ అయ్యండి. పోతే బీచ్ల్లో శాంక్షన్ అయ్యండి, అవి కూడా కట్టుకోమని చెప్తున్నారు. మళ్ళీ వచ్చే వాగులు జొన్నలగడ్డ వాగులో చెక్ డ్యామ్ ఒకటి, అది శంకుస్థాపన చేశారు. పోతే సీసీ రోడ్లు కానీ బోర్లు ఆరేపించాము. ఎస్సీ కార్పొరేషన్లో 20 మందికి ఇప్పించాము. అది డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే, శివప్రసాద్ గారి శివరామ్ గారి ఆధ్వర్యంలోనే ఎస్సీ కార్పొరేషన్లో కానీ మొత్తం 5 కోట్ల చిల్లర మాకు అభివృద్ధి పనులు జరిగినాయి. స్పీకర్ గారి ఆధ్వర్యంలో, కోడెల శివరాం గారి ఆధ్వర్యంలో మాకు రుణమాఫీ 2 కోట్లన్నర పోయిందండి. మళ్ళీ ఉప్పుటూరు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, పెన్షన్లు కానీ, మరి ఇళ్ళు కానీ మొత్తం శివరాం గారి ఆధ్వర్యంలో మళ్ళీ 110 ఇళ్ళు శాంక్షన్ అయ్యిందండి. మాకు ఇంకా అభివృద్ధి పనులు మాకు చేయాలని డాక్టర్ గారిని, శివరాం గారిని అడుగుతున్నామండి. నమస్కారం అండి. వాళ్ళకి గత 2 సంవత్సరాల కాలంలో గౌరవ శాసనసభాపతి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మరియు వారి తనయుడు శివరాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి. ఇందులో భాగంగా స్కూల్ బిల్డింగ్ 19 లక్షలు, స్వర్గపురి 40 లక్షలు, స్కూల్ నందు మరుగుదొడ్ల కొరకు 4 లక్షలు, వంటగదుల కొరకు 4.5 లక్ష, అంగన్వాడీ బిల్డింగులకు 42 లక్షలు, మరియు సీసీ రోడ్లు ఎస్సీ కాలనీలో 20 లక్షలు, బీసీ కాలనీలో 20 లక్షలు, ఓసీ కాలనీ 20 లక్షలు, మొత్తం 60 లక్షలతో సీసీ రోడ్లు, పశువుల ఆసుపత్రి కొరకు 7 లక్షలు, మరియు ఏఎంసీ నిధులతో 6 లక్షల రూపాయల నిధులతో గ్రావెల్ రోడ్ ఏర్పాటు, మరియు ఎంపీ ల్యాడ్స్తో గ్రావెల్ రోడ్ ఏర్పాటు. ఇటీవల గత 2 సంవత్సరాల కాలంలో 110 పెన్షన్లు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. నాటగారి పద్బలంతో, నాటగారి సహకారంతో ఇంకనూ కలవట్లు మరియు బోర్లు, నీరు చెట్టు కింద అనే కార్యక్రమాలు చేపడుతున్నారు గ్రామంలో. వీటన్నింటినీ కూడా గ్రామ జన్మభూమి కమిటీ అధ్యక్షుడు పుట్టు రామ్మోహన్ రావు గారు చొరవ తీసుకొని అన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు ఎంతో లాభం చేకూర్చున్నారు.